నమస్తే, వెల్కమ్ టు ఆర్కేఎల్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్కతుర్తిలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనలో చైర్మన్ ఎన్నికల వెంకటరామరెడ్డి. తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శాఖల మంత్రి సీతక్క భేటీ. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలు. హసన్పర్తి మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి ద్వారా లబ్ధి పొంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఎల్కతుర్తిలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనలో అధికారికంగా పాల్గొన్న వరంగల్ కూడా చైర్మన్ ఎన్నికల వెంకటరామరెడ్డి ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కూడా చైర్మన్ ఎన్నికల వెంకటరామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తనాజీ వాకడే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ముఖద్వారంగా ఎల్కతుర్తి మండల కేంద్రం ఉందన్నారు. ఇక్కడ ప్రజల ఆంక్షల మేరకు అభివృద్ధికి చర్యలు చేపట్టే విధంగా జిల్లా కలెక్టర్తో పాటు ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. స్థానిక బస్టాండ్ సెంటర్తో పాటు అంబేద్కర్ చౌరస్తా, హన్మకొండ, కరీంనగర్, హుస్నాబాద్, సిద్దిపేట రోడ్లను కలుపుతూ ఉన్న ఈ ప్రాంతంలో ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సౌలభ్యాలను ఈ ప్రాంతంగా వెళ్లే ప్రయాణికుల కోసం తన సూచనల మేరకు ఆహ్లాదకరమైన కూడలిగా తీర్చిదిద్దేందుకు కూడా బాధ్యతలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్టీఓ వెంకటేష్, కూడా పీఓ అజిత్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్డు కానీ, హన్మకొండ రోడ్డు కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్డు కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటూ ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎల్కతుర్తి, హన్మకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆగిపోయింది లేదు. ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనే దాన్ని కోరుకుంటున్నాను. దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది. ఎల్కతుర్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చి. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేసిన భక్తురాలు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు. అందరికీ నమస్తే అండి. నా పేరు పవన్. మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారు. తిరుమల కొండ మీద గుట్కా, అంబర్ నిషేధం, కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం యథేచ్ఛగా తింటున్నారు. ఈ పొట్లం అదే. మరి అది అంబరు
తినక ముందు పట్లమా, తిన్నాక వాడు మలిచి లడ్డూలో పెట్టాడు, ఆడే పుణ్యం కట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. అది నాకు తెలిసి నోట్లో దులుపుతుంటే పడిపోతుంది. గలీజ్ దాంట్లోనే పెట్టి పడేసుకుంటున్నా. ఇది మొత్తం అదే. ఇదంతా అంబరేనా అన్న? మొత్తం అమ్మరే. అది తీసి దీంట్లో మలిచి పెట్టారు ఈ పేపర్లో. ఇగో కింద పడ్డది. ఇంకా ఫస్ట్ ఓపెన్ చేసి నవిలి దాంట్లో వేసేసి ఇది అదే నవిలి వచ్చింది. ఫ్రెష్ ఇది కాదు. ఇగో మొత్తం అదే. ఇగో స్మెల్ చూడు ఎంత ఘాటుగా ఉందో. ఇగో ఇదే అదే. ప్రసాదంలో రావడం ఆల్రెడీ స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది. అసలు అలాంటి దారుణం కూడా చేస్తారా అనిపిస్తుంది. నవిలి పెట్టారు, అందులో నవిలి పెట్టారు. ఇది కూడా అదే చూడండి. ఇగో ఇవ్వట్లేదు. ఇప్పటికీ ఆ ఘాటు పోలేదన్న. ఆ స్మెల్ అసలు చూసాం. ఓపెన్ చేద్దాం. ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఇగో ఓపెన్ చేస్తుంటే వస్తాను. లోపల ఉన్నాయి. మరీ ఘోరంగా పెట్టారు అసలు. చేశాను. లడ్డు ఓపెన్ చేయగానే ఈ ప్యాకెట్ వచ్చేసింది. ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది. అంబర్ సిగరెటో అంబర్ ప్యాకెటో ఏంటో, అంబరే అనుకుంటున్నా, లేదంటే సిగరెట్ మలిసాడో ఏదో. వద్దులే, నవిలి పడేసింది. ఘోరంగా వస్తుంది ఆ స్మెల్. నవిలి అందులో పెట్టి ముద్ద పెట్టాడు. కింద పడిన మెయిన్ అన్నావు. ఇదంతా స్మెల్ చూడండి. చూసినా అసలు అది చూస్తే నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు, ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. అవుతండి. మరి ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ అయిపోయిందండి మా దర్శనం. మేము 4 వెళ్తామండి, అంతే అండి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క భేటీ అయ్యారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించాలని వినతి పత్రం సమర్పించారు. నేడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి రాజ్ భవన్లో గవర్నర్ తో సమావేశమయ్యారు. ములుగు మున్సిపాలిటీ అంశంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ ఘర్షణ వివరాలను గవర్నర్ కు వివరించారు. ములుగురు మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. అయితే సాంకేతిక సమస్యలతో ఇప్పటి వరకు ములుగు మున్సిపాలిటీకి నోచుకోలేదు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులోనే ములుగు మున్సిపాలిటీ అంశాన్ని చేర్చారు.
జీహెచ్ఎంసీలో కోఆప్షన్ సభ్యుల సంఖ్యలను 5 నుంచి 9కి పెంచుతూ మైనార్టీ కోఆప్షన్ సభ్యుల సంఖ్యను 2 నుంచి 5కు పెంచుతూ చట్ట సవరణ చేశారు. అదే బిల్లులో ములుగు మున్సిపాలిటీ అంశం ఉండటంతో బిల్లుకు అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపలేదు. ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి బిల్లులను పంపారు. దీంతో అప్పటి నుంచి బిల్లు పెండింగ్ లోనే ఉండిపోయింది. దీంతో ఆ బిల్లును ఆమోదించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్క గవర్నర్ను విజ్ఞప్తి చేశారు. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా యువజనోత్సవాలు 2025 కార్యక్రమాన్ని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక పరివర్తనలో యువత కీలక పాత్ర పోషించే సమాజాన్ని స్వామి వివేకానంద ఊహించారు. మేధస్సును పెంపొందించడమే కాకుండా నైతిక విలువలను పెంపొందించే విద్యను అందించడంలో అతను నమ్మాడు. స్వామి వివేకానంద యువజన దినోత్సవం యువ మనస్సులను వారి శక్తిని మరియు అభిరుచిని నిర్మాణాత్మక మరియు పరివర్తనాత్మక ప్రయత్నాలు వైపు మళ్లించడానికి ప్రేరేపించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వచ్చే సంవత్సరానికల్లా మీకు మంచి ఆడిటోరియంలో ఇట్లాంటి సంస్కృతి కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మంచి హాల్ని కాళోజీ నారాయణరావు గారి హాల్ కూడా ప్రారంభించడానికి రెడీగా ఉన్నది. అది రేపు మాపు అవుతుంది అది. కాబట్టి మరి ఇన్ని హాల్ నుండి ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి మనము హన్మకొండ జిల్లా పేరు నిలబెట్టడం కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు. హసన్పర్తి మండల కేంద్రంలోనే ఇందిరా మహిళా శక్తి ద్వారా లబ్ధి పొంది జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో కావేరీ గ్రామైక్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్నేహ క్యాంటీన్ హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రాణీయతతో కలిసి ప్రారంభించిన వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 నుంచి 25 వార్షిక బడ్జెట్ లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. వారి కోసం బడ్జెట్ లో వినూత్న పథకాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా 63 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం శ్రీనీతి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం హామీ, వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. థ్యాంక్ యూ సార్. శాంతి మండల సమైక్య హసన్పర్తి ద్వారా మనం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఓపెనింగ్ చేసుకున్న సందర్భంగా పిలువగానే వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి జిల్లా కింద మన టీటీడీసీలో 2-3 ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఇందిరా మహిళా శక్తి స్నేహ రాజమండ్రి వారి టీంకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే నాలుగు ఉన్నది, అలాగే ఒక ప్రతి పురుషుడు వెనుక ఒక మహిళ ఆ రూపాయి ఏ రూపాయన కావచ్చు, తల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఆలి కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, మనం లైఫ్ లో సక్సెస్ అనేది ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితంగా ఉన్న రోజుల నుండి గడిల పాలన నుండి బయటకు మహిళలు తమ సొంతగా కాళ్ళపైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే మోసుకుంటూ, నేను నా సర్వీస్ లో చాలా మంది ఫ్యామిలీస్ చూశాను. అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఈ వాళ్ళు చూశాను. కానీ ఈరోజు ఎంత చక్కటి అవకాశం అంటే వారే తీసుకుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారి, మా ప్రభుత్వం యొక్క కళలు ఒకటే, ప్రతి మహిళ కోటీశ్వరరావు కావాలనేది ఆ యొక్క కాన్సెప్ట్ తోని వారికి అన్ని విధాల నిన్న కూడా నేను
కొన్ని అదర్ యూనిట్స్ అన్ని స్టార్ట్ చేశాను సార్. పోల్ట్రీ ఫార్మ్స్, తర్వాత స్టీల్ పార్లర్, అలాగే బ్యూటీ పార్లర్, ఇంకా కొన్ని నేను నా చేతుల మీద ఈరోజు ఇక్కడ క్యాంటీన్ సశక్తి సప్న మహిళా సశక్తి ద్వారా ఈ నడిచే క్యాంటీన్ 3 పూలు 6 కాయల సక్సెస్ఫుల్ కావాలని ఇందిరా మహిళా శక్తి ఎలా అయితే ఇందిరమ్మ మహిళ మన ప్రపంచాన్ని గుర్తింపు పొందించిన ఇందిరమ్మ కాబట్టి గరీబీ హటావో స్వప్న మహిళా శక్తి వారు కూడా ఇక్కడ అందరికీ అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ అధికారులకు అలాగే మిగతా ప్రజలకు ఎల్లవేళలా ఈ క్యాంటీన్ ద్వారా ఏవైతే స్వీట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, బయటికి రండి అందరు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం. హాజరైన మంత్రి కొండ సురేఖ, పశ్చిమ శాసనసభ్యులు నాహిని రాజేందర్ రెడ్డి, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు క్యార్ నాగరాజు, కార్పొరేటర్లు. 2 మండలాల్లో అక్రమ దందా, సహజ వనరులను లూటీ చేస్తున్న పట్టించుకుని అధికారులను సస్పెండ్ చేయాలని సిపిఐ ఎంఏ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల టేకుమట్ల మండలాల్లో ఉన్నటువంటి టేకులబోడు, కంపబోడు, జొన్నల రాశి బోర్డు, నావోపేట శివారులోని జొన్నల రాశి బోర్డు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి మొత్తం 68 ఎకరాల భూమిని ఎవరెస్ట్ మైనింగ్ పేరిట అక్రమంగా ఆక్రమించుకొని గత ప్రభుత్వంలో ధరణి వ్యవస్థలో నమోదు చేసుకుని కోట్లాది రూపాయల మోరాన్ని మట్టిని ఎలాంటి శ్రమ లేకుండా పెట్టుబడి లేకుండా అక్రమంగా దోచుకుపోతున్నారు. తక్షణమే సర్వే నిర్వహించి ఈ గుట్టను కాపాడాలని జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం. ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ వరంగల్ ఎనుమాముల మార్కెట్ పేరుకు పెద్ద ఊరుకు దిబ్బలా ఉంది. ఇక్కడ దుస్థితి, మౌలిక సదుపాయాలు లేక మార్కెట్ వచ్చిన దాతలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పాహారం, భోజనం తీసుకోవాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్లవలసిందే. మార్కెట్లో ఉన్నవి మూసివేసి ఉన్నాయి. మార్కెట్ కు వచ్చే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు విస్మరిస్తున్నారని, రైతులను పట్టించుకోవడం లేదని ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇక్కడ ఏమీ లేదని రైతులు వాపోతున్నారు. రైతులను పట్టించుకునే నాతుడు ఎక్కరవయ్యాడని, దేశానికి రైతు ఎన్నుముక అన్నారు. ఆ రైతుని నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుచున్నారు. పూలపాక నిర్మల, ఉన్నత శ్రేణి కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, వరంగల్. 3 days బ్యాక్ నుండి కొత్త పత్తి స్టార్ట్ అయిందండి. రైతులకు చెప్పుకునేది ఏంటంటే, మీరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎనమాములకి తీసుకొచ్చి మద్దతు ధర కంటే ఎక్కువ పొందొచ్చు. ప్రజెంట్ మీరు మ్యాచర్ లేకుండా తీసుకొచ్చిన కొత్త పత్తికి మంచి రేట్ వస్తుందండి. అర్తి వాళ్ళు ట్రేడ్స్ మంచిగా కొనుగోలు చేస్తారు. మీరు మ్యాచర్తో వచ్చి గింజ ఉండి అంటే డ్యామేజ్ ఉంటే మాత్రం రేటు సరిగా రాదు. కాబట్టి ఇంటి దగ్గరనే ఆరబెట్టుకొని మరి సీడ్ లేకుండా రంగు లేకుండా తీసుకొస్తే మీకు మంచి రేట్ వస్తుంది. ఇక్కడ యార్డుకు అంటే ఇంటి దగ్గర కొంటేనేమో దళారులు చాలామంది ఉండి మీకు తక్కువ రేటు తీసుకుంటారు. మన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్వామ్లకు తీసుకొని వస్తే చాలామంది ట్రేడర్స్ ఉంటారు కాబట్టి పాట ద్వారా మీకు ఎక్కువ లబ్ధి పొందొచ్చు, రేట్ ఎక్కువ తీసుకోబడుతుంది. ఇక్కడ అన్నీ అంటే మార్కెట్లో అన్ని సదుపాయాలు ఉన్నది. విశ్రాంతి భవనం ఉంది, క్యాంటీన్ ఉంది, మరి మార్నింగ్ అవర్స్లో ఉచిత భోజనం కూడా ఉంటుంది. కాబట్టి మీరు రైతులందరూ వచ్చి మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నంలోకి తీసుకొని వచ్చి మంచి ధర పొందగలరని కోరుతున్నాను. సెక్రటరీ, రైతు పండించిన పంట చిన్న సన్నకారు రైతులు మార్కెట్కు తీసుకొస్తే సరి అయిన గిట్టుబాటు ధర కల్పించవలసిన బాధ్యత మార్కెట్ కమిటీ మీద ఉంటుంది. ఆ బాధ్యతలు నిర్వహించకుంటూ రైతు తీసుకొచ్చిన సరుకు ఏదో ఒక ధర అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన నిర్ణయం తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నేను కార్మిక రంగంతో డిమాండ్ చేస్తున్నాను. ఇంకొకటి, మనము మార్కెట్ స్టేట్ గవర్నమెంట్కు 40 నుంచి 50 కోట్ల ఇన్కమ్ 50 లక్షల ఇన్కమ్ చూపిస్తున్నాం 1 yearకి ఒకసారి. ఇంత సంపాదించి పెట్టిన మార్కెట్కు సరైన వసతులు, రైతు వస్తే హోటల్లో తినేదానికి తిండి లేదు, ఇక్కడ సరైన మంచినీళ్ళ సౌకర్యం లేదు.
కార్మికులకు ఇబ్బంది వస్తే వాటర్ లేదు, సరైన సౌకర్యాలు లేవు, ఇది క్లీనింగ్ లేదు, మార్కెట్కి ఇంత ఘోరంగా ఉంది, క్లీనింగ్ లేదు. ఇవన్నీ మార్కెట్కు వచ్చిన రైతుకు తృప్తిగా ఉండేటట్టు నీళ్లు, ఇంత భోజనం పెట్టే అంత సౌకర్యాలు ఇవి కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ ఏఐకే రైతు సంఘ ఆధ్వర్యంలో మార్కెట్ సందర్శించడం జరిగింది. ఇది ఆసియాలోనే వరంగల్ మార్కెట్ నెంబర్ 1, నెంబర్ 2గా పేరు తీసుకొచ్చుకున్న మార్కెట్. అసలు జమీకుంట, నర్సంపేట, మహబూబాద్ ఈ అన్నిటికీ ఇది ఒక పెద్ద సెంటర్గా వచ్చేది. కాటన్ మిర్చి అనేది మన మార్కెట్కు పేరు తీసుకొచ్చుకున్నది. కానీ ఈ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు బాగా పడడం వల్ల పత్తి అంతా చేనులన్నీ ఏడికాడికి కాపొచ్చే టైంకు అంతా ఖరాబ్ అయిపోయినాయి. దీని ప్రభుత్వము ఆ నష్టపరిహారాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం చేసినప్పటికీ ఒక ఎకరాకు రైతు కాటన్ పత్తికి 40-45 వేలు పెట్టుబడి పెడితే ఇవాళ వాళ్ళ చేతికి వచ్చేందుకు ఎకరాకు 4 క్వింటాల నుంచి 5 క్వింటాల కన్నా ఎక్కువ వచ్చే స్థాయిలో లేదు. కాబట్టి ఇప్పటికే కొత్త పత్తి వచ్చింది మార్కెట్కు. ఒక క్వింటాకు 72, 71, 70, 6,500 ఈ విధంగా కొనుగోలు చేస్తున్నారంటే రైతుకు ఏం మిగులుతుంది, ఎంత నష్టపోతారు, రైతు కోలుకునేది ఎప్పుడు? ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక క్వింటాకు 15,000 చొప్పున కాటన్ను కొనుగోలు చేస్తే రైతుకైనా మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే ప్రభుత్వం ఈ యొక్క కాటన్ మీద క్వింటాకు 15,000 చొప్పున కొనుగోలు చేసి రైతాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మధ్యధర వ్యవస్థ, ఈ దోపిడీ వ్యవస్థను, ఈ మార్కెట్లో జరుగుతున్న అవినీతిని ఎమ్మడే అరికట్టాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా రైతు సంఘం పూర్తిగా డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులది కష్టం, వ్యాపారులది లాభం. రైతులకు చివరకు మిగిలేది శూన్యం. ఎంతో కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారు రైతన్నలు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోలేకపోవడంతో గిట్టుబాటు ధర రాక అప్పులకు మిగిలిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్. 6 ఏళ్ల చిన్నారితో పీఈటీ ప్రవర్తించిన విషయం అసభ్యంగా వెలుగు చూడడంతో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియతో పాటు నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకుని ధర్నా నిర్వహించారు. చిన్నారులకు భద్రత లేకపోయిందనే ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఎదుట బైఠాయించిన చైర్పర్సన్ డీఈఓకు ఫోన్ చేసి ఈ ఘటనపై మాట్లాడారు. స్కూల్కు వచ్చి విచారణ చేపట్టాలని, లేని పక్షంలో తాము విద్యాశాఖ కార్యాలయానికి వస్తే పరిణామాలు వేరే ఉంటాయని స్పష్టం చేశారు. చైర్పర్సన్ స్కూల్ ఎదుట బైఠాయించడంతో నాయకులు, పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పిల్లలను మధ్యలో నుంచి స్కూల్ నుంచి పంపించేశారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులో ఉంచే ప్రయత్నం చేశారు. నిన్న నైట్ ఇన్సిడెంట్ జరిగింది కదా, పీటీకి అంతా ఉంటే ఈ రోజు ఉండాలి. పొద్దుగా లేచుడుతోనే సస్పెండ్ లెటర్ రాసి పంపించారు అన్న ఇల్లు. అంటే పొద్దుగా ఏ ఇష్యూ కూడా స్కూల్ మీద రావద్దని సస్పెండ్ చేసిరు. పీటీకి క్వాలిఫికేషన్ లేదు, ఇక్కడ ఇవ్వడానికి ఎక్స్పీరియన్స్ లేదు. పీటీని ఎట్లా తీసుకుంటారు వీళ్ళు? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పీటీ లేకుండా వీళ్ళు ఎట్లా స్కూల్లో అలో చేసిరు? అంటే వీళ్ళు ట్రైనింగ్ క్లాసులు పెడుతురా? ఇది ఒక్కడే పీటీ కాదు కదా, 2,000 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఎవడు బాధ్యుడు కావాలి వీళ్ళకు? ఏమంటున్నారు? మరి టస్మా ఉంటది, మాట్లాడి ఆన్సర్ చేస్తామంటారు. శ్యామ్ సార్ ఏమో డెంగ్యూ వచ్చిందని నిన్న రాత్రి ఉన్నాడు, ఇప్పుడు డెంగ్యూ వచ్చిందని హాస్పిటల్లో ఉన్నాడంట. ఎట్లా పోతాడు హాస్పిటల్ కి? ఆ రాత్రి సంతకం పెట్టడానికి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు అని చెప్తున్నాడు. మిషనరీ స్కూళ్ళలో ఇప్పుడు బంద్ చేయాలా? ఖచ్చితంగా మేనేజ్మెంట్ వచ్చి డిస్కషన్ చేసి ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలా? ఇలా ఎవరెవరు బాధ్యులైనరో వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎంఈఓ డిఓకి మినిమం ఉండాలి.
కామారెడ్డిలో ఏ స్కూల్లో తప్పు జరిగినా స్పందిస్తలేడు. డిఓకి 2 సార్లు ఫోన్ చేస్తే లేపుతలేడు. అంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగి ఉండి యాక్షన్ తీసుకోకుండా డిఓ ఆఫీస్ ఏ తీరులో ఉన్నాడా? గమ్ముంటే ఇక్కడ రావాలి కదా. మేము కూడా పేరెంట్స్ ఉన్నాం, మా పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మాకు కూడా సెక్యూర్ లేదు. 2-3 డేస్ స్కూల్ బంద్ నుంచి వాళ్ళ స్కూల్లో ఉండి ఒక మైనర్ మీరు వీడియో తీసుకోర్రి. 2 నెలల క్రితమే ఇలా ప్రవర్తన బాగాలేదు అని చెప్పేసి 2 నెలల క్రితమే డిఓ ఆఫీస్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చినాయి. కానీ నోటీసులకి ఒక్క ఆన్సర్ కూడా వీళ్ళు ఇప్పటికి ఇవ్వాలి. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా పట్టించుకోరు, వీళ్ళ ప్రవర్తన బాగాలేదని డిఓ చెప్పినా పట్టించుకోడు. మరి డిఓ చెప్పినప్పటికైనా పట్టించుకోకుండా డిఓ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. అంటే వీళ్ళు ఇష్టమైనట్టు వీళ్ళే నడుస్తుంది, వాళ్ళ డిఓ కానీ ఎంఈఓ కానీ స్కూల్ కానీ భయపడతారు వాళ్ళు. ఎందుకు ఉద్యోగస్తులు కాదా, ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదా, వాళ్ళకి ఎందుకు వీళ్ళు భయపడతారు? వాళ్ళు మీరు వచ్చి మీరు చెప్పే కంప్లైంట్ల మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ఏసీ రూమ్ లో ఉండి వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బుల వసూలు పడి ఈ రోజు వాళ్ళు పని చేసుకుంటూ మొత్తం మీరు ఇచ్చే డబ్బులకు ఆశపడి అధికారులు కూడా వాళ్ళు కనీసం పిల్లలకు నాణ్యమైన విద్య అందించకుండా ఇష్టానుసారంగా మౌలిక వస్తువులు ఎంత ఘోరంగా అంటే విద్యార్థులకు ఏ విధంగా ఎడ్యుకేషన్ అందించే సోయి కూడా లేదు మొత్తంగా. సార్ ఎంఈఓ సార్ ఫోన్ చేస్తే రమ్మంటే నేను ఈడలేని ఆడలేనని మాట్లాడుతున్నాను. ఏడవై ఉన్నాడు మళ్ళా 5 మండలాలకు ఇన్ఛార్జ్ నీ పరిధిలో ఇచ్చారంటే ఎంఈఓ స్పందిస్తలేడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్కతుర్తిలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనలో చైర్మన్ ఎన్నికల వెంకట్రామరెడ్డి. తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శాఖల మంత్రి సీతక్క భేటీ. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలు. హసన్పర్తి మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి ద్వారా లబ్ధి పొంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ